అంటే వరి ఏంటంటే అన్ని జిల్లాలలో దాదాపుగా 32 జిల్లాలలో కూడా సాగు చేస్తూ ఉన్నారు. పత్తిని కూడా దాదాపుగా అన్ని జిల్లాలలో కూడా సాగు చేస్తూ ఉంటారు. ఈ 2 పంటల తర్వాత ఇంకొక ప్రధానమైన పంట ఏంటంటే మొక్కజొన్న పంట. సో మొక్కజొన్న పంటని కూడా ఉత్తర తెలంగాణ మరియు మధ్య తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు వానాకాలంలో. అది చూసినట్లయితే 6 లక్షల ఎకరాల్లో కూడా ఈ ప్రస్తుత వానాకాలంలో సాగు చేయటం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కంది పంట కూడా సుమారుగా 3 నుంచి 4 లక్షల ఎకరాలలో వానాకాలంలో సాగు చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకు బరువైన నేలల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాదు మరియు కామారెడ్డి ఇటువంటి జిల్లాలలో మనకు సోయా చిక్కుడు అనే పంటను కూడా దాదాపుగా 3 నుంచి 4 లక్షల ఎకరాలలో వానాకాలంలో సాగు చేయడం జరిగింది. ఈ పంటలే కాకుండా మనకు కొంతవరకు మనకు వేరుశెనగ కూడా గద్వాల జిల్లాలో కొంతవరకు వానాకాలంలో సాగు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో మనకు ఈ చిరుధాన్యాల పంటలైన జొన్న, సజ్జ, రాగి ఇటువంటి పంటలు కూడా వానాకాలంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తూ ఉన్నారు.